హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసండి, ఇది గులాబీ మొక్క అండి. ఈ గులాబీ మొక్క మనకి చక్కగా ఈ పూలు ఒక 30 పూలు వచ్చినాయండి. దీన్ని నేను ఈ ఫ్లవర్స్ని నేను కట్ చేయలేదండి, కట్ చేయకుండా అదే విధంగా ఉంచేసానండి. ఇప్పుడు ఈరోజు మనం దీన్ని ఈ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసుకుందామండి. కట్ చేసుకుంటే మనకు చక్కటి మొక్క, మళ్ళీ మనకి చక్కటి ఫ్లవర్ వస్తుందండి. ఇక్కడ వరకు మనం ఈ ఫ్లవర్ని కట్ చేసేద్దామండి. 30 పూలు పూసేసి ఆగిపోయిందండి ఇది ఈ చెట్టు. మళ్ళీ దీన్ని మనం పువ్వులు పూయించాలంటే మనం ఈ పూసిన పువ్వులన్నిటినీ కూడా మనం ఈ విధంగా కట్ చేసేయాలి. కట్ చేసేసి ఈ ఆకులు కూడా కొన్నిటిని తీసేసి మనం మంచిగా కింద సాయిల్ భాగాన్ని కూడా మనం కట్ చేసేసి ఎరువు ఇస్తే మళ్ళీ అదే విధంగా మనం మళ్ళీ పువ్వుల్ని పూయించాలండి. చూడండి ఏ విధంగా ఇది ఏమి దీని పేరు ఏంటో కూడా నాకు తెలియదండి. నేను నర్సరీ నుండి తీసుకొచ్చి ఈ మొక్కను ప్రత్యేకించి కేర్ తీసుకుని నేను ఈ విధంగా ఈ మొక్కను నేను దీనిలో పెట్టానండి. చిన్న సైజు కుండీయేనండి ఇది. చూడండి ఏ విధంగా మనకి ఈ మొక్క వచ్చిందో చూడండి. చక్కగా మనకి 30 పువ్వులు నేను షార్ట్లో పెట్టాను, లాంగ్ వీడియోలో కూడా నేను పెట్టానండి. చూడండి ఏ విధంగా మనకి ఈ మొక్క ఇలా ఇంప్రూవ్ అయిందండి. చక్కటి పువ్వులు 30 పువ్వులు అండి మనకి. నేను చక్కగా షార్ట్లో పెట్టాను, లాంగ్ వీడియోలో కూడా నేను పెట్టానండి. ఈ విధంగా మనం ఈ కింద భాగాన్ని కూడా మనం ఈ మట్టిని అంతా కూడా మనం యూజ్ చేసేసుకుని ఈ భాగానికి మనం ఏదైనా మళ్ళీ ఎరువునివ్వాలండి. ఎరువునిస్తే మళ్ళీ ఈ చెట్టు మనకి మంచిగా అదే విధంగా పువ్వులు వస్తాయండి. చూడండి ఈ గులాబీ మొక్క ఏ విధంగా మనకి అన్ని ఫ్లవర్స్ని ఇచ్చింది. ఒక్క పువ్వు కూడా నేను కోయలేదండి, చెట్టునే ఉంచేసి వీడియో రూపంలో నేను వీడియో చేశానండి. చూడండి ఏ విధంగా మనకి ఈ గులాబీ మొక్క మనం కేర్ తీసుకోబట్టి, ప్రత్యేకమైనటువంటి ఎరువుల్ని ఇవ్వబట్టి ఈ మొక్క ఈ విధంగా మనకి ఇలా ఇంప్రూవ్ అయిందండి. చూడండి ఈ కింద భాగం అన్నిటినీ తీయాలండి, గాలి వెళ్ళాలి మొక్కకు. ఇది తీసేసి మనం ఈ మట్టిని కూడా మనం లూజ్ చేసేసుకుని చక్కగా ఇప్పుడు ఈ మట్టిని అంతా నేను లూజ్ చేసుకున్నానండి. లూజ్ చేసేసి చక్కటి ఎరువుని దీనికి మనం అందిస్తే ఈ మొక్క మళ్ళీ మనకి చక్కగా ఒక 30 పూలు కాదండి, ఈసారి 50 పూలను కూడా మనం ఈ మొక్క నుంచి తీసుకుందాం. ఈ విధంగా మనకి ఈ గులాబీని కేర్ తీసుకుని మంచి పోషకాలను ఇచ్చి మళ్ళీ మనం వీడియో ద్వారా 50 పువ్వుల్ని మనం పండించాలండి ఈ చెట్టుకి అని అనుకుంటున్నానండి. చూడండి ఏ విధంగా మనకి నర్సరీ నుండి తెచ్చినది మనం ఒక ఐడియాతోటి ఈ మొక్కను పెంచామండి. చూడండి ఏం బలాన్ని ఇచ్చాము, ఎలా చేసాము, ఇదంతా కూడా నేను చెప్తున్నానండి. మంచి ఎరువునిచ్చాను. ఈ కింద సాయిని కూడా మనం ఇప్పుడు లూజ్ చేసేయాలండి. లూజ్ చేసేసి చక్కగా ఎరువును బియ్యం కడిగిన వాటరు, పప్పు కడిగిన వాటరు, అరటి పండు, పటిక ఇలా ఒక్కొక్క నెల ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎరువు అలా ఇచ్చుకుంటూ ఈ గులాబీ మొక్కను మనము పువ్వులు ఎక్కువగా 30 పూలు పోయి 50 పూలు 60 పూలు వరకు ఈ చిన్న చెట్టుకు మనం పూయించాలండి. ఈ విధంగా చూడండి ఈ గులాబీ మొక్క ఏ విధంగా నేను కేర్ తీసుకుని పువ్వుల్ని పూయించానండి. చూడండి ఈ మొక్కను ఏ విధంగా ఈ కింద భాగం గాలి వెళ్ళటానికని ఈ ఆకులను కూడా మనం తీసేయాలండి. తీసేస్తూ చక్కగా మంచి ఎరువుల్ని ఇచ్చి ఈ గులాబీ మొక్కను ప్రత్యేకంగా పువ్వుల్ని పూయిద్దామండి. ఇదండి ఈ వీడియో ద్వారా మనం తెలియజేయాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ చెట్టు చూడండి ఎంత ఇంప్రూవ్గా మనకి నర్సరీ నుండి 30 రూపాయలకి తెచ్చిన మొక్క ఈ విధంగా మనకి వచ్చిందండి. చూడండి ఏ విధంగా ఈ మొక్క మనకు పువ్వుల్ని ఇస్తుందో అదే విధంగా నేను ఈ మొక్కను వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.